నాని గారి ది ప్యారడైజ్ మూవీ టీజర్ రిలీజ్ అయిందండి. ఇది ఒక హై బడ్జెట్ లేకి సినిమా టీజర్ లాగా నాకు అనిపించిందండి. ఫస్ట్ ఒక రిలీజ్ అయిన గ్లిమ్స్లో కూడా నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు ఈ రిలీజ్ అయిన టీజర్లో కూడా నాకు అలాగే అనిపించిందండి. ఈ సినిమా హిట్ అవ్వచ్చు, జనాలకి నచ్చచ్చు, ఏదన్నా జరగచ్చండి. కానీ ఇది మాత్రం ఒక హై బడ్జెట్ లేకి సినిమా, ఇది మాత్రం పక్కా అండి. ఎందుకు అంటే సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ దానికి ఒక లిమిటేషన్ అనేది ఉండాలండి. నాకు ఇది అర్థం అవ్వట్లేదు. ఒక్క ఏ సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్దా అండి? సినిమాలో ఏదైనా చూపించచ్చానండి. ఒక స్టైలైజ్డ్ యాక్షన్ ఫిలింకి ఒక బ్లడ్ బాత్ ఉన్న సినిమాకి చాలా తేడా ఉంటుందండి. ఒక రొమాంటిక్ మూవీకి, ఒక వల్గర్ మూవీకి ఉన్న తేడాలాగా నాకు ఇది అనిపిస్తుందండి. గ్లోరిఫైయింగ్ ది లేకి సినిమాలు, గ్లోరిఫైయింగ్ ది లేకి స్టోరీలు, గ్లోరిఫైయింగ్ ది లేకి డైలాగ్స్, గ్లోరిఫైయింగ్ ది లేకి బిహేవియర్. నాకు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఇదే అనిపించిందండి. ఈ సినిమా హిట్ అవ్వచ్చు, కానీ దాని మీద ఒపీనియన్ మాత్రం ఇదేనండి. కొన్నిసార్లు క్లాసు మాసు ఉంటాయండి. ఆ తర్వాత వచ్చే సినిమాల్ని సి గ్రేడు, డి గ్రేడు, బి గ్రేడు అంటారండి. ఇది హిట్ అయినా అవ్వకపోయినా, దీనికి మనీ వచ్చినా రాకపోయినా, ఈ మూవీ మీద నా ఒపీనియన్ మాత్రం ఇదేనండి. నాకు ఆ లైన్ దాటేసినట్టుగా అనిపిస్తుందండి. దసరా మూవీనే నాకు కొంచెం లేకిగా అనిపిస్తుందండి. ఈ మూవీ అంతకు మించిన లేకి మూవీలాగా అనిపిస్తుందండి. ఇందులో ఒక సపరేట్ వరల్డ్ కావచ్చు, ఇంకేదన్నా బిల్డింగ్ కావచ్చు, ఆ ఓల్డ్ బిల్డింగ్లో ఆ పాత్రలు ఇవన్నీ ఒక ఫ్యాంటసీ లాగా అయ్యి ఉండొచ్చండి. కానీ వారు చూస్ చేసుకున్న లాంగ్వేజు, వారు చూస్ చేసుకున్న విజువలైజేషను, వారు చూస్ చేసుకున్న డైలాగ్సు ఇవన్నీ మాత్రం పరమ లేకిగా అనిపించాయండి నాకు. ఇది ఒక సినిమా రేంజ్ లాగా నాకు అనిపించట్లేదండి. చిల్లర బ్యాచ్ రోడ్డు పక్కన నాటకాలు వేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన మాట్లాడుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపించిందండి నాకు ఈ టీజర్ చూస్తే. సినిమా మొత్తం ఇలాగే ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా ఇది లేకి సినిమా అని వాళ్ళకి తెలిసే తీస్తున్నారండి. ఇది జనాలు అర్థం చేసుకుని ఇటువంటి సినిమాలకి దూరంగా ఉంటే మంచిదండి. ఒకవేళ చూసినా సరే ఇది ఒక ఫ్యాంటసీ అనుకుని దాన్ని ఒక జోక్గా తీసుకుని దాన్ని అక్కడికక్కడికి మర్చిపోతే చాలా బెటర్ అండి. జబర్దస్త్ కామెడీలోనే కొన్ని జోక్స్ని కుళ్ళు జోక్స్, కుళ్ళు కథలు అని చెప్పి మనం తీసేస్తాం. కానీ దాన్ని కూడా ఎంజాయ్ చేసి నవ్వే వాళ్ళు ఉంటారు కదండి. అలాగే ఇటువంటి మూవీస్ కూడా ఎంత లేకి మూవీస్ అయినా సరే వీటిని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, వీటి కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారండి. ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు అన్ని రకాల ప్రేక్షకులు. నా ఒపీనియన్ అయితే ఇదండి. మూవీసు చాలామందికి ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మూవీసు అయితేనా ఎంటర్టైన్ చేయాలి, లేదంటే మీకు ఒక హోప్ కలిగించాలి, లేదంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి, లేదంటే ఒక ఎక్స్టాటిక్ ఫీలింగ్ని ఇవ్వాలి. అంతేకాని డిస్గస్టింగ్ ఫీలింగ్ని ఇవ్వకూడదండి. ఈ స్టోరీలో మీరు ఆ పాత్రధారుల నేపథ్యం ఎటువంటిదైనా అవ్వనివ్వండి, కానీ ఆ లాంగ్వేజ్ మాత్రం కాస్త కంట్రోల్ ఉండాలండి. ఆ విజువల్స్లో కూడా కాస్త కంట్రోల్ అనేది ఉండాలండి. ఇవాళ రేపు నేను కొన్ని మూవీస్లో అస్సలు చూడట్లేదండి. ఈ మూవీలో అయితే విజువల్స్లోనూ కంట్రోల్ లేదు, అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్లో అయితే అసలే కంట్రోల్ లేదు. విజువల్స్లో కూడా ఈ బ్లడ్ బాత్ని బాగా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారండి. కొన్ని రోజులకి వచ్చే తరం ఖచ్చితంగా నంబ్ అయిపోతారండి. వాళ్ళకి బ్లడ్ చూసినా అందులో జరిగే పెయిన్, వాటి తాలూకా ఎఫెక్ట్ వాళ్ళకి తెలియదండి. అవతలి వారికి రక్తం కారుతున్నా సరే చలనం లేకుండా ఉండిపోయే జనరేషన్ని తయారు చేస్తున్నారండి ఇటువంటి మూవీస్ని తీసి. నాకు ఇది సుతమానం నచ్చలేదండి. ఈ మూవీని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదండి. కానీ ఈ మూవీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. దాని మీద కూడా ఖచ్చితంగా ఇంతే స్టర్న్గా, ఇంతే పక్కాగా ఒపీనియన్ అనేది చెప్తానండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ది టీజర్ పార్ట్, ఇందులో నాని గారు అరుస్తున్నారండి. వారు సగం అరిచే డైలాగ్స్ నాకేమీ అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఉన్నాయండి డైలాగ్స్, అరుపులు తప్ప. అందులో పదం ఏంటి, ఏ పదం పలుకుతున్నారో ఆ పదానికి అర్థం ఏంటిది అనేది కూడా నాకైతే ఏం అర్థం అవ్వలేదండి. ఆ డైలాగ్స్ కూడా అంత గొప్ప డైలాగ్స్ ఏం కాదండి. చెప్పాను కదండి, లేకి వ్యవహారం, లేకి మనుషులు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయండి. ఇది ఒక హై బడ్జెట్ లేకి సినిమా టీజర్. థ్యాంక్ యూ.